guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. సో అదేంటి అంటే మీకు అందరికీ తెలుసు మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. మినీ కిచెన్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మినీ కిచెన్ టూర్ అని ఎందుకు అంటున్నాను అంటే సో కిచెన్లోకి నాకు కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సి వచ్చిందనమాట. అది నేను నార్మల్గా అన్ని వెబ్సైట్స్ చూస్తూ ఉంటే కొంచెం ప్రైజీ అనిపించాయి. బట్ నేను షాప్సీ ఒకసారి అనుకోకుండా ఓపెన్ చేశాను. షాప్సీలో నాకు చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫటాఫట్ ఇంకా కొన్ని అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను నా కిచెన్లోకి. సో అవి ఏంటేంటి తీసుకున్నాను అన్నది నేను మీకు ఈరోజు చూపించేస్తాను. అండ్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే కిచెన్ని ఎలా నేను టర్న్ అవుట్ చేశాను అన్నది చూపిస్తాను, చూడండి. సో నా కిచెన్ అయితే స్టార్టింగ్లో ఇలా ఉండేదండి. నేను ఇంకా ఏం పర్చేస్ చేయకముందు ఇలా ఉండేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చిన బాక్స్. ఇది యాక్చువల్గా స్వీట్ బాక్స్లో నేను ఇలా పెట్టుకున్నాను. అండ్ నేను ఏ ఫ్యాన్సీ ఆయిల్ క్యాన్స్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ నార్మల్ ఆయిల్ క్యాన్, లైటర్ అండ్ ఇక్కడ విజిల్స్ పెట్టుకుంటాను. అండ్ చిన్న ఒక ఆయిల్ ఇదైతే పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఇదంతా నేను స్టాండ్ షాప్సీలో తీసుకున్నాను. వేరే వెబ్సైట్స్లో అయితే నాకు చాలా ఎక్కువ పడింది. 400 అలా ఉంది. బట్ షాప్సీలో మాత్రం నేను జస్ట్ 300కే కొన్నాను. నేను యాక్చువల్లీ ఇది బ్రౌన్ కలర్, బట్ నేను ఇది వైట్ పెయింట్ వేసి నేను యూస్ చేసుకుంటున్నాను. సో వైట్ పెయింట్ ఏంటి అంటే బాగుంది కదా అన్న దీంతో నేను ఇలా వైట్ పెయింట్ అయితే వేసేసుకున్నాను అనమాట. స్టాండ్ అన్నీ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అండ్ నేను ఈ జార్స్ అవి కూడా అక్కడే తీసుకున్నాను. సో ఈ స్టాండ్ నాకు చాలా తక్కువ పడిందండి. సో అది. అండ్ ఇటు వచ్చేసి నా స్టవ్ అది ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇది వచ్చేసి ఆనియన్ బాస్కెట్ అనమాట. ఇది కూడా చాలా తక్కువ పడింది. నార్మల్గా నాకు వేరే వెబ్సైట్స్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది అనమాట. నాకు అంటే నేను అలా మెన్షన్ చెయ్యకూడదేమో, బట్ నాకు షాప్సీలో ఏంటి అంటే చాలా తక్కువగా వచ్చింది. మీరు నమ్మరు, 350కి నాకు ఇది వచ్చేసింది డిస్కౌంట్లో. సో ఇంకా నేను ఇది పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే అంటే ఆనియన్ బాస్కెట్. ఇక్కడ మనకి దగ్గర ఒక 2.5 ఆనియన్స్ అయితే 2.5 కిలోస్ ఆనియన్స్ అయితే మనకు దీంట్లో సరిపోతాయి. అండ్ దీంట్లో కూడా ఒక 2 కిలోస్ పొటాటోస్ అయితే సరిపోతాయి. అండ్ ఇవి కూడా ఒక 4 తీసుకున్నానండి. ఇది కూడా నేను షాప్సీలోనే తీసుకున్నాను. ఇవి ఫ్రిడ్జ్లోకి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ పొటాటోస్ పెట్టుకుంటాం, ఆనియన్స్ పెట్టుకుంటాం. అండ్ దీంట్లో ఏమో ఇలా గార్లిక్ తీసేసి పెట్టుకుంటున్నాను అనమాట. గబుక్కు మన కర్రీస్లో వాటిలో వేయడానికి అలాగా. ఆనియన్ పేస్ట్ వేరే వేస్తా, బట్ గార్లిక్స్ ఉప్మాలోకి దాంట్లోకి అలాగా దీంట్లో వేస్తూ ఉంటాను అనమాట గార్లిక్స్ అయితే. సో ఇది కూడా నేను షాప్సీలోనే తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 4 or 5 వస్తాయి. ఇవి నేను ఫ్రిడ్జ్లో కూడా కొన్ని పెట్టాను. అండ్ ఇదొకటి అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇటు వచ్చేస్తే ఇటు కంప్లీట్గా ఒక చిన్న గ్రీనరీ లుక్ అయితే ఇచ్చాను అనమాట ఇలాగా. సో ఇలా పెట్టుకున్నాను కిటికీకి. ఇలాగా మనీ ప్లాంట్ ఇదైతే నేను పెట్టాను. ఇది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్. సో ఇది ఏంటి అంటే జస్ట్ నేను ఇలాగా పెట్టేశాను, అంటే విండోకి నేను ఇలాగా చుట్టేశాను అనమాట. ఇది కూడా నాకు 4 మనీ ప్లాంట్స్ వచ్చాయి. అది కూడా జస్ట్ ఫర్ 100 రూపీస్కి 4 మనీ ప్లాంట్ ఇవి వచ్చాయి. సో స్ట్రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో అది. అండ్ ఇది నాకు మీరు నమ్మరు, ఒక 100 రూపీస్కి 2 వచ్చినట్టున్నాయి. ఇవైతే కాంబో వచ్చేది. ఓన్లీ ఈ ప్లాంట్ అండి. ఇదైతే నేను వేరే చేశాను. ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్తో అలాగా. సో ఇక్కడ బాగుంది కదా అన్నట్టు నేను ఇది పెట్టాను. అండ్ ఇది కూడా అక్కడే తీసుకున్నా. అండ్ ఈ ప్లాంట్కి వస్తే కూడా నేను ఇది అలాగే తీసుకున్నా. ఇది యాక్చువల్లీ సపరేట్ అనమాట, ఇలా ఉంటుంది. బట్ నేను ఇలాంటి దాంట్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో మైక్రో ఓవెన్ కవర్ మీద ఇలా పెట్టి ఉంచుకున్నాను నేను. ఈ కవర్ మైక్రో ఓవెన్ మీద ఈ కవర్ తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా కవర్స్ ఉన్నాయి నాకు, వేరే డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. బట్ నాకు పర్టికులర్గా ఇదే నచ్చింది. ఎందుకంటే కొంచెం నా కిచెన్కి దీనికి మ్యాచ్ అవుతుంది కదా అన్న దీంతో నేను తీసుకున్నాను అనమాట అవెన్ మీదకి కవర్. సో ఇలా మనకి ఇలా పాకెట్స్ టైప్ కూడా ఇచ్చారు. అండ్ ఇది కూడా నాకు చాలా తక్కువ పడిందండి. అసలు షాప్సీలో చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవి శిల్పారంలో తీసుకున్నాను. ఈ 2. సో దాంట్లో రియల్ మనీ ప్లాంట్స్ అయితే వేసేసాను. ఇది వచ్చేసి నార్మల్
ఆర్టిఫిషియల్ కాదు, రియలే. అండ్ ఇది కూడా చిన్నది వాడేది మార్చాలి. ఇవి మాత్రం అసలు చూసారు కదా, రియల్ మనీ ప్లాంట్ లాగే ఉంటుంది. అందుకనే ఒక బాగుంటుంది కదా, ఒక మంచి లుక్ ఇస్తుంది అని పెట్టాను నేను. సో అది. అండ్ ఓవరాల్గా అయితే ఇలాగా నేను నా కిచెన్ని సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఈ సింక్ మీద నాకు ఇక్కడ పెడుతుంటే ఏంటవుతుందంటే ఇక్కడ మచ్చల్లాగా కట్టడం అలా అవుతున్నాయి అనమాట. హ్యాండ్ వాష్ అది పెడుతుంటే అలా అవుతుంది, మచ్చల్లాగా కట్టడం అలా అవుతుంది. సో నేనేం చేశానంటే ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇది కూడా షాప్సీలో తీసుకున్నాను. ఇది జస్ట్ ఫర్ ₹120కి నేను తీసుకున్నానండి. స్ట్రాంగ్గా ఉందా అంటే ఓకే, పర్లేదు, బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. మరి మనం ఏమంత ఎక్కువ వెయిట్ అది ఏం పెట్టేసుకోము కదా, బాగానే ఉంది. అండ్ నేనేమి ఫ్యాన్సీ హ్యాండ్ వాష్ అది ఏం పెట్టలేదు, జస్ట్ ఇది పెట్టాను. అండ్ చెప్పాను కదా, ఇక్కడున్న ప్లాంట్ అండ్ ఇది ఇక్కడున్న ప్లాంట్ రెండు కాంబో అనమాట. సో ఇదొకటి ఇక్కడ పెట్టేశాను నేను. ఇక్కడ ఇలాగా సెట్ చేసేసాను అనమాట. సో బాగుంది కదా, లుక్ బాగుంటుంది అని నేను అక్కడ పెట్టాను. రియల్ ప్లాంట్స్ ఏంటి అంటే ఇగో ఇలా వాడిపోతుంటాయి. మాకు కొంచెం ఇంట్లోకి వెంటిలేషన్ తక్కువ. సో ఇది బాగానే ఉంది, ఎందుకో ఇది బాగానే ఉంది. నాకు ఏంటంటే కొంచెం గ్రీనరీగా ఉంటే ఇష్టం అనమాట. సో కళ్ళకు కూడా బాగా కనిపిస్తుంది కదా అని ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంటే ఇక్కడ పెట్టాను. అండ్ ఈ క్యూట్ లిటిల్ డస్ట్బిన్ కూడా నేను షాప్సీలోనే తీసుకున్నాను అనమాట. పద్దాక బయటికి వెళ్ళి ఇంకేం వేస్తాము అని ఈ డస్ట్బిన్ కూడా నేను షాప్సీలోనే తీసుకున్నాను. సో ఓవరాల్ ఈ ఐటమ్స్ అయితే నేను షాప్సీలో తీసుకున్నాను నేను, బికాస్ నాకు మంచి ఆఫర్స్ అయితే బాగున్నాయి. అదర్ వెబ్సైట్స్లో కంటే షాప్సీ ఏంటి అంటే మనకి అండర్ 99లో మనకి థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అండర్ 99లో. సో హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. షాప్సీ చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ అలాగే నేను ఫ్యాషన్కి రిలేటెడ్ బట్టలు అవి తీసుకుంటున్నాను. అండ్ ఇలాంటి డెకోర్ తీసుకుంటున్నాను. చాలా మటుకు నాకు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో నాకు వస్తున్నాయి. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి నేను షాప్సీలో అయితే నేను తీసేసుకుంటున్నాను అనమాట. సో అది. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.